చపాతీలలో 50% చపాతీ పిండి, 25% మన జొన్న పిండి, 25% రాగి పిండి అట్లా కలుపుకొని పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. సార్ వస్తున్నాయి కానీ అందులో కూడా ఎంతవరకు అంటే ఇట్లా పులియబెట్టేసి చేసుకుంటాం. అంటే కొంతమంది పులియబెట్టకుండా, అంటే నేను రాగి జావ గురించి చెప్తున్నా, పులియబెట్టకుండా అందులో పెరుగు అట్లా యాడ్ చేసి వెంటనే చేయని వాళ్ళకి యూజ్ అవుతా అని చెప్తున్నాను నేను. అంటే తెలియని వాళ్ళకి తెలుసుకుంటారు. చాలా రోజులైంది అసలు వీడియోస్ పెట్టాక. ఈ వీడియో కూడా ఎక్కువ ఏం ఎడిటింగ్ చేయలేదు, ఎట్లుంటే అట్లనే రాగబెట్టేస్తున్నా. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. ఈరోజు మండే రోజు, అందుకనే చపాతీలు చేస్తున్నా. రోజు ఎప్పుడో ఒకసారి చేస్తాం అంతే, రోజు చేసుకోం మేము. అయితే మనం ఈ చపాతీలలో 50% చపాతీ పిండి, 25% మన జొన్న పిండి, 25% రాగి పిండి అట్లా కలుపుకొని పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. అంటే సాగుతుంది మంచిగా, వాటితో కలిపి చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మల్టీ గ్రెయిన్స్ అని వస్తున్నాయి కానీ అందులో కూడా ఎంతవరకు ఉంటాయి అనేది మనకు గ్యారంటీ లేదు. మనంతటా మనం తెచ్చుకొని కలుపుకుంటే పిండి బాగా రోజులైంది, అసలు చేసుకోలేదు ఈ మధ్య. ఎప్పుడు తొందర 1 month లోపు కంప్లీట్ అయిపోతుంది 5 kg బ్యాగ్. ఈసారి కంప్లీట్ కాలేదు. మనం ఏదో చేంజ్ చేసుకుంటా, కొన్ని చిన్న చేంజెస్ చేసుకున్నాం అనుకో. అంటే గోధుమ పిండిలో కొంచెం అదే ఒక 1/4 kg చేసుకోవాలనుకుంటే అందులో ఒక 125 grams ఏమో ఇది ఫర్ సపోజ్ ఒక 1/2 kg వేసుకున్నాం అనుకోండి, 1/4 kg గోధుమ పిండి, 1/4 kgలో సగం జొన్న పిండి, ఇంకో సగం రాగి పిండి అట్లా కలుపుకొని వేసుకుంటే దాంట్లో ఉండే బెనిఫిట్స్ కూడా మనకు వస్తాయి. ఇటువంటి చిన్న చేంజెస్ చేసుకుంటే మనకి ఏర్పడన్నట్టు. మనం సడన్గా జొన్న రొట్టెలే తినాలా, రాగితోటి చేసింది తినాలంటే తినలేము, మనతోటి కాదు కూడా. జొన్న రొట్టె తినచ్చు, రాగిదైతే కొంచెం కష్టం. ఇప్పుడు ఇంక ఎండాకాలం వస్తుంది కాబట్టి రాగి జావా, జొన్న జావా అట్లా చేసుకోవచ్చు. కొంతమంది అయితే ఎప్పుడు అసలు సీజన్తో సంబంధం లేకుండా వేసుకుంటారు. ఈ ఎండాకాలం అయితే మేము ఎక్కువ చేసుకుంటాం. అంటే అది ఒకరోజు మొత్తం అట్లా పులియబెట్టేసి చేసుకుంటాం. అంటే కొంతమంది పులియబెట్టకుండా, అంటే నేను రాగి జావ గురించి చెప్తున్నా, పులియబెట్టకుండా అందులో పెరుగు అట్లా యాడ్ చేసి వెంటనే చేసేసుకుంటారు. అట్లా కూడా వేసుకోవచ్చు. అట్లనే మనం దోశ బ్యాటర్లలో కానీ ఇడ్లీ బ్యాటర్లలో కూడా రాగి పిండి అట్లా రాగులు యాడ్ చేసుకుంటారు. బియ్యం ప్లేస్లో రాగులు. కొంతమంది ఈ మిల్లెట్స్ ఉంటాయి కదా, ఊదలు, సామలు, కొర్రలు, అటువంటివి కూడా యూజ్ చేసుకుంటున్నారు. అంటే బియ్యం ప్లేస్ని వీటితోటి రీప్లేస్ చేస్తున్నారు అంతే. అసలు చిన్న చేంజెస్ చేసేసుకుంటున్నారు. ఎందుకంటే బియ్యంలో మనకి సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా, అందుకని. వీటిలో అయితే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి మనం తిన్నా కూడా మనకు తొందర ఆకలి కాదు. అట్లనే మన బాడీలోకి వెళ్ళిన తర్వాత మన గ్లూకోజ్ కూడా ఒక్కసారి పీక్స్లోకి వెళ్ళకుండా మంచిగా స్టేబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన మొత్తం సర్వేలు అన్నీ చెప్తున్నాయి, మన ఇండియానే వరల్డ్లోనే, ప్రపంచంలోనే టాప్లో ఉంది డయాబెటిక్స్లో అట్లా. అందుకనే కొన్ని చిన్న చేంజెస్ చేసుకుంటే, అంటే అప్పుడు మన పాతకాలంలో మన నానమ్మలు, తాతయ్యలు వాళ్ళందరూ మంచి ఎంత తిన్నా అని పని చేసారు. ఇప్పుడు పని లేదు. అంతేందుకు మేము చిన్న ఉన్నప్పుడే
మస్తు ఆడుకుంటుండే అసలు. ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి కూడా టైం లేదు, రాగానే హోంవర్క్లు చేస్తారు, ఆడుకోరు. అట్లా ఉన్నది. పిల్లలకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చిన్న చిన్న చేంజెస్ చేస్తే వాళ్ళు కూడా, వాళ్ళ హెల్త్ కూడా స్టేబుల్గా ఉంటుంది. ఇవన్నీ మనము కాపాడుకోవడానికి చిన్న చిన్న ప్రివెంటివ్స్ లెక్క అంతే. ఈ పిండి కూడా కలుపుకొని మనం ఒక ½ అవర్ ఉంచుకుంటే మంచిగా కొంచెం ఏదైనా, ఇప్పుడు ధాన్యాలలో కూడా ఏదైనా సరే మనం సోక్ చేస్తాం కదా, అంటే నానబెట్టిన దానికి కొంచెం ఎనర్జీ అనేది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఒక విత్తనము మొలకెత్తాలంటే అది మనం పెట్టగానే వెంటనే మొలకెత్తుంది కదా. అది మనం భూమిలో పెట్టిన తర్వాత వాటర్ వేస్తాం. ఆ వాటర్ని కొంచెం, అంటే మనం సోక్ చేసినట్టే సేమ్. కొన్ని సీడ్స్ సోక్ చేసి కూడా, అంటే నానబెట్టి కూడా పెడతారు. అంటే వ్యవసాయంలో కాకుండా ఫ్రూట్స్ అటువంటి కొన్ని ఉడకబెట్టి కూడా పెడతారు. అటువంటి సీడ్స్ కూడా ఉంటాయి. అంటే అవి సీడ్స్ని బట్టి అట్లా చేస్తారు. ఎట్లయితే మొలకెత్తుతుందో దాని జర్మినేషన్ ఎట్లయితే అవుతుందో దాని ప్రాసెస్ని బట్టి చేస్తారు. అంటే ఒక విత్తనము మొక్కలాగా ఎదగడానికి దానికి ఎంత శక్తి వస్తే మొక్కలాగా ఎదుగుతుంది. అట్లా ఆ మొలకెత్తిన వాటిలో ఎంత శక్తి, అంత పెద్ద మహావృక్షం లెక్క కావడానికి చిన్న విత్తనంని కొంచెం దానికి కావాల్సిన ఇస్తే అంత పెద్ద మొక్కగా ఎదుగుతుంది. ఆ శక్తి మొత్తం జనరేట్ చేసుకోవడానికి దానికి వాటర్ని తీసుకొని, దాని శక్తిని తీసుకొని అది మొలకెత్తడానికి రెడీ అవుతుంది. రెడీ అయినప్పుడు దాంట్లో ఎంతో డబుల్ ట్రిపుల్ ఎనర్జీ ఉంటుంది. అవి మనం అంటే నానబెట్టింది ఏదైనా తీసుకుంటే ఆ ఎనర్జీ మనకు వస్తుంది. ఒక గింజ ముక్కలాగా ఎదిగేటంత ఎనర్జీ ఉంటే ఆ ఎనర్జీ మనకు వస్తుంది అన్నట్టు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, కొంతమంది తెలుసు కావచ్చు, తెలియని వాళ్ళకి యూజ్ అవుతాయని చెప్తున్నాం మేము. అంటే తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. మనకు కూడా ఏదో వెంటనే నాలెడ్జ్ అనేది రాదు కదా. ఏదైనా విషయం అబ్జర్వ్ చేస్తూ ఉంటే, మన ఇంట్రెస్ట్ని బట్టి తెలుసుకుంటూ ఉంటే తెలుస్తుంది.